హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? శ్రీమాత. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి చెక్ చేద్దాం. Four of Swords, Page of Wands, Knight of Swords, Queen of Wands, బాబోయ్ బాటమ్. సెవెన్ ఆఫ్ స్వార్డ్స్తో త్రీ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసేసింది 8. 7 3 8. 7 ఆఫ్ స్వార్డ్స్తో మీ లైఫ్లో మిమ్మల్ని గోస్ట్ చేసేసి మీ లైఫ్ విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టి మీ ఎమోషన్స్ని కానీ మీ మనీ కానీ ఏదైనా సరే మిమ్మల్ని మోసం చేసేసి మీకు తెలియకుండానే స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మీకు చెప్పా పెట్టకుండా ఒక చిన్న బుద్ధులు, చిన్న మనస్తత్వము, ఎలా అంటే వాళ్ళ గురించే తప్ప ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో కానీ ఎదుటి వాళ్ళతో కానీ కొంచెం కూడా పని ఉండదు. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో కానీ ఉండి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచి మిమ్మల్ని విపరీతమైన బాధలో గురి చేసి స్టక్ ఎనర్జీలో ఉంచేసి 8 స్వాట్స్తో మీరు ఒక స్టెప్ తీసుకోవాలంటే కూడా భయపడుతూ, ఎందుకంటే ఇలాంటి పర్సన్ గుర్తొచ్చేసి ఇలాంటిదే నాకు ఎదురవుతుంది అని చెప్పేసానని మీరు భయపడుతూ ఏ స్టెప్ తీసుకోకుండా నిలబడ్డ చోటే ఉండి 8 స్వాట్స్తో మీ కళ్ళకు గంతలు కట్టుకొని మిమ్మల్ని ఎవరో తాడుతో బంధించినట్టు ఒక్క అడుగు కూడా ముందుకేయడానికి ఎవరైనా చూస్తున్న మా వివర్స్ మీరు భయపడుతున్నారు. ఓకేనా? బాటమ్ ఆఫ్ ది డెక్ 4 ఆఫ్ స్వార్డ్స్తో ప్రజెంట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఎందుకంటే అలసిపోయారు మీరు, మెంటల్గా ఫిజికల్గా చాలా అలసిపోయారు. మీకు బర్డన్ ఎక్కువ, మీ బాడీకి రెస్ట్ లేదు, మీ మైండ్కి రెస్ట్ లేదు. అలాంటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఓకేనా? కొంచెం బాడీకి కానీ మైండ్కి కానీ ఈరోజు కంప్లీట్గా రెస్ట్ తీసుకున్న మూడ్లో ఉన్నారు. ఎందుకు అనంటే పదే మీరు హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎక్కువ ఆలోచిస్తుంటారు, మీకు రెస్ట్ లేదు. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ రెస్ట్ మోడ్లో ఉన్నారు ఈరోజు. ఓకే. పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో ఏంటి అనంటే ఏదో ఒక అవకాశం మీకు ఏదో రాబోతుంది. ఆ విషయాల్లో మీరు ఏం చేస్తున్నారు అనంటే గ్రో చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని రెస్ట్ మోడ్లో ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో. ఓకేనా? నైట్ ఆఫ్ స్వార్డ్స్తో వేగవంతమైన ఆలోచనలు, వేగవంతమైన మార్పులు. ఎందుకంటే ఇలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు, ఇక్కడ వర్క్ మొదలు పెట్టేశారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు వేగవంతమైన ఆలోచనలు, తొందరగా ఏదైనా సరే ముందుకెళ్ళాలి, గ్రోత్కి రావాలి అని చెప్పేసానని చాలా 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 క్లారిటీగా మీలో ఒక కొత్త ఉత్సాహంతో మీరు ఉండబోతున్నారు ఈరోజు. ఓకే. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్తో చాలా మీరు ఒక రాజు లాంటి మనస్తత్వం, ఒక రాణి లాంటి మనస్తత్వం, ఒక ఉన్నతమైన మనస్తత్వం, ఒక క్లారిటీగా ఉంటారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక క్లారిటీగా ఉంటారు, చాలా స్మూత్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఏంటి అని అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు ఎదుటి వాళ్ళని నొప్పించేలా ఉండదు. అంత అంటే ఒక అమ్మతత్వము, ఒక బాధ్యత, ఒక రిసీవింగ్, మీరు ఇవ్వటం అలా ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ద క్వీన్. ఓకే. అలా క్వీన్ అయినా అనుకోండి, చూస్తున్న జనరల్ని బట్టి తీసుకోండి. 10 ఆఫ్ పెంటికల్స్తో మీకు ఒక అందమైన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక అబెండెన్స్, గ్రోత్. చూస్తున్న మా వ్యూవర్స్కి మమ్మీ, డాడీ, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, కిడ్స్ ఉన్నా, పెట్స్ ఉన్నా, మీరు ఒక సెలబ్రేషన్లో ఒక సంతోషంగా మీ వాళ్ళని మీరు కలవబోవటం చేయటం అలాంటిది ఏదో కనిపిస్తుంది ఈరోజు. ఓకేనా? ఈ పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో ఒక వర్క్ మొదలు పెడుతున్నారని చెప్పాను కదా, అవి మీకు చాలా బడన్ అనిపిస్తుంది. బాధ్యత అందులో చెయ్యాలా వద్దా, ముందుకెళ్ళనా వద్దా చెప్పేశానని ఆలోచనలు. ఎందుకంటే రెస్ట్ మోడ్లో ఉన్నా కూడా కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ ఆలోచనలతోనే
మీకు బాధ్యతలు ఎక్కువ, ఫ్యామిలీ బర్డన్లు కానీ, మీకు వర్క్ విషయంలో కానీ, బయట కానీ, ఇంట కానీ చూస్తున్న మా వ్యూవర్స్కి బాధ్యతలు ఎక్కువ. అందులో చాలా 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 క్వీన్ ఆఫ్ కప్స్తో అలసిపోయారు. ఎంతలా అలసిపోయారంటే ఇక్కడ మొత్తం అలసిపోవడం గురించి, స్టక్ ఎనర్జీ గురించే వచ్చేసింది. చూస్తున్న మా వ్యూవర్స్ చాలా అలసిపోయి నీరసించి హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వర్క్ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఓకేనా? కాస్త హెల్త్ కూడా ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఆలోచించి స్టెప్ తీసుకోండి. ఇప్పుడు గివింగ్ ఎనర్జీలోనే ఉండకండి. ఇవ్వటమే కాదు, తీసుకునటం కూడా అవసరం. ఓకేనా? మీరు ఏదైనా రిలేషన్లో మీకు ఈక్వల్ గివెన్ కోసం ఆలోచిస్తున్నారేమో. అందులో మీకు గతంలో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా, అది ఫ్యామిలీ వాళ్ళు అయి ఉండొచ్చు, బయట వాళ్ళు అయి ఉండొచ్చు, వర్క్ విషయంలో అయి ఉండొచ్చు, రిలేషన్ పరంగా అయి ఉండొచ్చు, ఏ పరంగా అయినా సరే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. ఓకేనా? ఒకసారి 10 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ అనుకున్నా. క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఓకే. 4 ఆఫ్ వ్యాండ్స్. 6 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ద డెవిల్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి 8. 10 ఆఫ్ వ్యాండ్స్కి నైట్ ఆఫ్ పెంటికల్స్. అంటే స్లో మూమెంట్, బడన్గా ఉన్నా కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది గ్రోత్. ఓకే, స్లోగా స్టార్ట్ అవుతుంది. అయితే క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ 4 ఆఫ్ వ్యాండ్స్. ఒక చిన్న సెలబ్రేషన్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు. ఒక సంతోషకరమైన వాతావరణం చూస్తారు. ఒక పూజలకు, ఒక పండగలకు, లేకపోతే ఫంక్షన్స్కు, ఏదైనా దీంట్లోనైనా కూడా మీరు అటెండ్ అవ్వబోతున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ తీస్తే ద డెవిల్. ఎందుకంటే ఒక పర్సన్ పైన అబ్సెషన్గా ఆలోచనలో పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదని పదే 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 ఆ పర్సన్ కోసమే ఆలోచిస్తున్న మా వ్యూవర్స్ కొంతమందికి ఈరోజు 8 ఆఫ్ పెంటికల్స్తో మీరు అందులో నుంచి బయటకు వచ్చేసేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారేమోనని మీ మనసుకు, మీ ఇంట్యూషన్కి ఏదో చెప్తుంది. దానిపైన స్కిన్ పైన, హెయిర్ పైన, అందం పైన, బాడీ పైన, హెల్త్ పైన ఏదైనా సరే మీరు వర్క్ మొదలు పెట్టబోతున్నారు, ఇంట్రెస్ట్ చూపబోతున్నారు. ఎందుకంటే ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఈ తినలా కాకుండా ఇలా ఉండాలని కొంతమంది అనుకుంటున్నారు. ఓకేనా? ఇలా రకరకాల సినారీస్ వచ్చేసాయి కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి. ఇక్కడ 10, 8, 10 ఈ నెంబర్ ఎవరిదో చూసుకోండి. 10 అనేది మాత్రం వచ్చేసింది. ఆ 10 అనే నెంబర్ ఎవరిదో చూసుకోండి. 10 బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా 9 వచ్చేసింది. 9, 10, 9, 8. ఓకే, మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారు చెక్ చేద్దాం. ఇవెందుకు ఉల్టా పల్టా శ్రీమాత నమః. There is something better. Okay, big happy change, అబండెన్స్ కోసమే చూస్తున్నారు. స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రావాలని చూస్తున్నారు. కొత్త గొప్ప మునుపటి కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ మూమెంట్ రాబోతుంది. బిగ్ హ్యాపీ చేంజ్ మీ జీవితంలో హ్యాపీగా చేంజ్ రాబోతున్నాయి. హెల్త్ పరంగా స్టక్ ఎనర్జీ నుంచి బయటపడిపోతున్నారు. పెంటికల్స్ పైన మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారు, వర్క్ పైన పెడుతున్నారు. ఒక చిన్న పార్టీలో సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. ఓకేనా? మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది ఈరోజు. ఇదండి నా రీడింగ్. ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. బాయ్. కీప్ స్మైలింగ్. బాయ్.